శ్రీమాత్రే నమః. నమస్తే అండి, ఎలా ఉన్నారండి? అంతా బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఈరోజు తొలి ఏకాదశి ఆదివారం. ఆషాఢంలో వచ్చే తొలి ఏకాదశితో తొలి పండుగలు మన తెలుగువారికి మొదలవుతాయండి. మరి ఉగాదితో పండుగలు గొట్టెక్కుతాయి అన్నమాట. అప్పటి వరకు పండుగలు. తొలి ఏకాదశి అయిన తర్వాత మరి శ్రావణం తరబడిందంటే మరి శ్రావణ శుక్రవారాలు, వరలక్ష్మి వ్రతం, తర్వాత వినాయక చవితి, తర్వాత దశమి, ఇంకా వగైరా పండుగలు అనుకోండి. అయితే తొలి ఏకాదశి తొలి పండగ ఈ తెలుగువారికి. తొలి ఏకాదశి రోజు మరి ఏం చేసుకుంటారు పిండి వంట అనేది చెబుతానండి. పూర్వం మరి తొలి ఏకాదశి మొదలుకొని దీపావళి వరకు కూడా మనకి నీటితో వండే పిండి వంటలు, దీపావళి నుంచి ఇంకా సంక్రాంతి అలా ఉగాది వరకు కూడా నూనెతో వండే పిండి వంటలు అని అనేవారు అన్నమాట. అలానే చేసుకునేవారు. తొలి ఏకాదశి రోజు తప్పనిసరిగా కుడువులు వండుతారండి. కుబేరులు అవుతారు అని కుడువులు వండుతారు. తర్వాత హారతి అన్న బెల్లంలో అన్న బెల్లం తాలికలన్నా ఒకటే. బెల్లంలో అంటే పాత భాషలోనండి, పాత పద్ధతిలో మాట్లాడతారు. అది చక్కగా బెల్లంలో వండుకోవాలి. ఈ బెల్లంలో వండుకోవటానికి మరి ఎంత పిండికి ఎన్ని నీళ్లు, ఎంత బెల్లం అనేది చెబుతాను మీకు. పొద్దుట చక్కగా నిత్య పూజ అయ్యిందండి. విష్ణుమూర్తిని పూజించుకోవడం అయ్యింది. మరి కుడువులు వండే విధానం కూడా చక్కగా వీడియో పెట్టాను. మరి చూస్తున్నారు. మరి ఫస్ట్ విష్ణుమూర్తికి నైవేద్యం కుడువులు పెడతామండి. కుడువులు వండుకుంటే కుబేరులు అవుతారని పెద్దలు చెప్పబడిందే. చేసుకోవచ్చు. కుడువులు వండుకోవాలి అంటే మనం ఏదేదో ఎక్కడికి వెళ్ళి తెచ్చుకోని అవసరం లేదు. ఇంట్లో ఇడ్లీ రవ్వ ఉన్నా కూడా కుడువులు చేసేసుకోవచ్చు. లేదంటే బియ్యం అయినా ఉంటాయి కదా, మిక్సీలో ఒక సాళ్ళ బియ్యం మిక్సీ పట్టేసుకుంటే కొంచెం ఉప్పేసి పిండి ఉక్కించుకుంటే కొంచెం కొబ్బరి తురుము ఉంటే పెసరపప్పు, శనగపప్పు వేసుకుని కుడువులు అయిపోతాయి కదా. అందుకేనేమో మరి పెద్దలు ఈ చేసుకోమని చెప్పారు. చక్కగా ఇది నూనె వంట కాదు, ఆరోగ్యమైన వంట కదండి. పిల్లలు అందరూ చక్కగా తినేవారు. కుడువులకి కాంబినేషను ఆవకాయనండి. ఆవకాయ తీసుకుని కుడువులు నంచుకుని ఈవేళ వండుకునే రేపు పొద్దుటి వరకు తింటారన్నమాట. అయితే బెల్లం తాలికలు తర్వాత వండుతారు. ముందు కుడువులు వండేసి దేవుడు పెట్టేసి టిఫిన్ గానో తినేయడం, పంచిపెట్టుకోవడం అయ్యాక మళ్ళీ బెల్లం తాలికలు చేస్తారు తొలి ఏకాదశి రోజు. హారతి వండుకుంటే అదృష్టవంతులు అవుతారు అని బెల్లం తాలికలు. అయితే ఈరోజు కుడువులు వండేసాను, నైవేద్యం పెట్టేశాను కదా. ఇప్పుడు బెల్లం తాలికలు చేస్తానండి. మరి దానికి 1/2 కేజీ బియ్య పిండి అనుకోండి, 1/2 కేజీ బెల్లం వేసేసుకోవాలి. అలా అయితే మీకు చక్కగా చాలా బాగుంటాయి. వండుకున్నవి మనం చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టుకున్న 4-5 రోజులు కూడా తినొచ్చు, ఏమీ కాదు. మరి చక్కగా నేను ఇలాగా 2 కప్పులు పిండి తీసుకున్నాను. 2 కప్పుల పిండికి 3 కప్పులు నీళ్ళు తీసుకున్నాను. చక్కగా చిటికెడు ఉప్పు అండి, ఇదిగో కొంచెం ఉప్పు వేయాలి, ఎంత వేసేసాను. కొంచెం ఉక్కేటప్పుడు కొద్దిగా నెయ్యి వేసాను. అయితే బెల్లం మీకు చూపించడానికి ఇక్కడ పెట్టాను. ఇదిగోనండి ఉక్కించేసానా. మరి తాలికలు కొన్ని చేసేసాను, మరి మీకు చెప్పడానికని ఇది ఉంచానన్నమాట. చక్కగా 2 కప్పుల పిండి ఉక్కించేసాను కదా. ఇలా ఉండాలండి క్వాలిటీ పిండి, ఇలా ఉండాలి. ఇప్పుడు తాలికలు చేయటం కూడా మీకు నేను చూపిస్తాను. చక్కగా ఇప్పుడు నీళ్లు మరగాలి కదా, లేట్ అవుతుందని చెప్పి నీళ్ళు పెట్టేసి సగం బెల్లం వేసేసానండి నేను. ఎంతంటే నేను ఇప్పుడు 1/4 కేజీ పిండికి చేస్తున్నాను, 1/4 కేజీ బెల్లం. అయితే అందులో నేను ఒక 150 గ్రాములు వేసేసాను. ఇది ఒక 100 గ్రాములు ఉండాలి. చక్కగా వేసేసాను కదా. ఈ నీళ్ళు మరుగుతూ ఉంటాయి. తర్వాత మళ్ళీ మనం తాల్చుకోవాలి. కొబ్బరి తురుము కూడా తురుముకుని ఇక్కడ పెట్టుకున్నాను. మీకు తాలికలు తాల్చే విధానం చూపిస్తాను. ఇప్పుడు ఈ పిండి ముద్ద ఇలాగా చక్కగా ముద్దలా చేసేసుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో ఇలా వరిపిండి జిమ్ముకుని చేసుకునే విధానం చాలా రకాలుగా చేసుకోవచ్చండి. పూర్వం అయితే మరి అప్పుడు పరికరాలు ఏంటంటే శాట్లేనండి, శాట్లలోనే వాడుకునేవారు. చేటే ప్రతిదానికి చేటేనండి. కూరగాయలు కోసుకోవాలంటే చేట, కూరగాయలు వేసుకోవాలంటే చేట. అందుకు చేటలు వాడకం బాగా ఉండేది. మరి అయ్యానండి అప్పుడు వాడుకోవటం. చేటలో ఇలా తాల్చేవారు అనమాట. ఇలా తాలితే పళ్ళులో లాగా జరగదు. ఇది పళ్ళు కదా, మరి మీరు కూరగాయలు కోసుకున్నా చాలామందికి చెక్కల్లా ఉంటాయి కదా, దాని మీద కూడా ఇలా తాల్చుకోవచ్చు. మరి నేను ఇంకా ఒక సులువుగా చూపిస్తాను మీకు. ఇప్పుడు ఇది ఇలా ఉంది కదండి, ఇలా పెట్టుకుని నేను ఇలా నేర్తానండి. చూసారా, ఇదిగో ఇంతే. ఇలాగా చేతులు పెట్టుకుని కూడా ఇలా నేర్చి గమ్మున అయిపోతుందండి. ఏంటంటే సులువు మార్గాలు ఇప్పుడు కొంచెం తెలుసుకునండి, పూర్వలా కాదు. చక్కగా ఇలా చేసేసుకుంటే సరిపోతుందండి. ఇలా చాలామందికి ఇలా జరగదండి, కళ్ళు ఉన్నగా ఉంటుంది కదా, అందుకు జరగదు, ఇబ్బంది పడతారు. ఇప్పుడు ఇలా ఉందనుకోండి, ఇలా పిండి పొరుచుకుంటే మనకి చేతిలో జరుగుతుంది. ఇలాగా చిన్నప్పుడు
ఎవరన్నా సలువురి పంచి పెడతారు కదండి సారీ. అమ్మ చిన్న చిన్న ముద్దలు అందరికీ పెడతారు. మరి ఎక్కువ మంది పిల్లలు కదా, మరి ఇంత సలుడు ముద్ద పెట్టేవారులేండి. ఇంత సలుడు ముద్ద పెట్టేవారు అనుకోండి, ఇంత ముద్దలు పెట్టేవారు, ఇంత ముద్దలు చేతిలో. అందరం పోగడిపోయి నాకు ఇదిగో మా అమ్మ ఇచ్చింది సలువుడని ఇలా పావులు చేసుకుంటున్నారని పావులండి ఈ పావులు అనేవాళ్ళు మాట అండి. ఇలా చేసుకునేవారు సలువుడి, ఇలా ఇలా చేసుకుని ఇలా అనుకుంటూ నోట్లో వేసుకునేవాళ్ళం. అదొక ఆట. మళ్ళీ ఈరోజు తొలేకాసు కదండి. ఈ తొలేకాసు రోజు మరి వినాయక చవితికి ఈ బెల్లంలో వండుతారు కదా, అప్పుడు మా అమ్మ పావులు వండుతుంది. ఇలా మాకు పావులు వండుతున్నాం, మేము పావులు వండుకున్నాం అని ఎవరికి పావులు అంటారు అంటే పిల్లలు అప్పుడు పూర్వం. ఇప్పుడు బెల్లం తాలికలు బెల్లంలో అనేవాళ్ళు అంటే పెద్దోళ్ళు, పిల్లలు పావులు అనేవారు. కానీ ఇప్పుడు బెల్లం తాలికలు హారతి అంటారనమాట. ఆ నీళ్లు బాగా మరుగుతూ ఉంటే బెల్లం కరిగాక మరుగు వస్తుంది అనమాట. ఆ మరుగు వచ్చినప్పుడు చక్కగా కాస్త కొబ్బరి తురుము వేసి మనం ఇలా తాల్చుకున్న ఈ పావులు ఉంటాయి కదా, 2 టిప్పుల కింద వేసుకున్నాం అనుకోండి, చక్కగా ఉడుకుతాయి అన్నమాట. చూసారా, ఇంతే. ఇదిగోనండి చక్కగా నీళ్ళు మరుగుతున్నాయి కదా, ఇందులో కొబ్బరి తురుము. ఇప్పుడు చక్కగా ఇందులో కొబ్బరి తురుము వేస్తున్నానండి. ఇప్పుడు మనం తాల్చుకుని పెట్టుకున్నాం కదా, ఇది కొంచెం వేసేస్తాము. కొద్దిగా ఉంచితే ఇంకొక సగం తర్వాత వేద్దాం. అంటే ఇవి ఉడుకుతూ ఉంటాయి కదా, అప్పుడు వేద్దాం. ఇప్పుడు అవి పొంగుతున్నాయి కదా, ఇప్పుడు ఇంకొక సగం కూడా వేసేసుకుందాం. ఇంతేనండి. ఇప్పుడు గరిట అనేది ఏం పెట్టవలసిన అవసరం లేదు, అలాగా మెల్లగా ఉడుకుతాయి అన్నమాట. ఇంతేనండి. ఇలాగా కొట్టుకుని ఉడకాలి ఇలా అంటారనమాట. అంటే కొత్త ఉడకాలి అని. ఇదిగో ఇలా చల్లారిన తర్వాత మనకి ఇవి పావులు అనేది చక్కగా కనపడతాయి అన్నమాట, దగ్గరికి చిక్కబడిపోయి. ఇంతేనండి. ఇది బెల్లం ఎక్కువ వేసుకుంటే చాలా బాగుంటుందండి. పూర్వం పెద్ద పెద్ద గుండుగులతో వండేవారు. వండేసి మీకు చూపించడం కోసం గరిటె పెట్టేనే తప్ప ఇప్పుడు ఇంకా గరిటె పెట్టకూడదండి. ఇప్పుడు ఈ ఉన్న కొబ్బరి తురుము వేసేస్తాను ఇందులో. ఈ కొబ్బరి తురుము కమ్మగా ఉంటుందండి. అమ్మ చేసినట్టే చేస్తానే తప్ప ఇప్పుడు ఇష్టమైన వాళ్ళు ఇందులో ఇలాచీ కూడా వేసుకోవచ్చు, కొంచెం చితలు కొట్టుకుని. నేనేమీ కాదండి, అలా ఉంది కదా కట్టేసి ఉంచేస్తానండి. చక్కగా తోడుకున్న తర్వాత సాఫ్ట్ పెడతాను. అందులో దీని అద్భుతం చూడాలి, చాలా బాగుంటుంది. చూసారా మరి. ఇంతేనండి. ఏదైనా కూడా మనం మనసు పెట్టి చేసుకోవాలి. ఇంట్లో ఉన్న వాటితో ఇన్ని రకాలుగా కూడా చేసుకోవచ్చు. మరి అప్పుడు ఎన్నో రకాలు ఉండి కాదు కాబట్టి ఈ రకాలు ఇంట్లో ఇబ్బంది లేదు. కొబ్బరి చెట్లు ఉంటాయి, కొబ్బరికాయలు ఉంటాయి, పప్పులు అనేది ఇంట్లో తెచ్చుకుంటారు వంటకి. బియ్యం అనేది ఉంటాయి కదండి, చక్కగా ఏముంది కాస్త ఉప్పు వేయడం, పిండి ఒక్క పెట్టేసుకోవడం. నూక ఇప్పుడు నూకండి, పూర్వం అయితే మెత్తన పిండితోటి చేసేవారు పొడుగులు, తెలుసా మరి. చక్కగా అయిపోయిందండి. బెల్లం తాలికలు హారతి, అలాగే బెల్లం లోయి అని అంటారన్నమాట. చక్కగా ఉడికిపోయినాయి కదా, మరి ఆపేస్తున్నానండి డవ్వు. అంతే. ఇప్పుడు ఇది చల్లారిన తర్వాత మనం పంచిపెట్టే విధానం ఉందండి. మరి నేను శనగపప్పు, కొబ్బరికాయ, మరి ములం కూర చేశానండి. మరి 5గురికో మరి ఇంకటి పైన ఎంతమందికో ఒక 3 నుంచి మొదలు పెట్టుకోవాలండి. చక్కగా అయిపోయింది కదా. ఇప్పుడు ఇలా మూతేసేయడం వల్ల మరి మగ్గిపోతుంది అన్నమాట. చూసారా, నచ్చిందా? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.